ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా Mune, right. Housing Parmaneru, Yei Housing Parmaneru. TV officer. లేదు చెప్పినారు మేడం దగ్గర ఉంది. అదే డీ సార్ మేడం సైడ్ 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 డాక్టర్ ఈయనకి సంబంధించి ఇంతకుముందు నాకు వేరే వాళ్ళు వచ్చినాయి కాబట్టి అదే దాంట్లో నాకు అప్లై కోర్టులోనే తీసుకుని వచ్చాడు కాబట్టి నేను ఎగ్జామ్ చేయడం కోసం ఆపమన్నాను అని చెప్తున్నాడు.
పోయి మాట్లాడుతున్నాం చేస్తే వాళ్ళ దగ్గర వస్తారు. సరే సార్. తహసీల్దార్ బాగేపల్లి. సరే సార్ సార్ అర్జీ విజయవాడ చెప్పండి అన్న. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజు గారు ఎంపిక కావడం జరిగింది. ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, 2021లో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుందో మనందరికీ తెలుసు. ఆ రోజు కేసులు కానీ, లాఠీ ఛార్జీలు, దొంగతనంగా అధికారులతో కలిసి డిస్క్వాలిఫై చేయటం కానీ, మా అభ్యర్థుల్ని అప్పుడు కిడ్నాప్ చేయటం కానీ, మా నాయకులందరినీ బైండ్ ఓవర్ చేసి పక్క నియోజకవర్గాల్లో తీసుకువెళ్ళి పెట్టి కొన్ని వార్డుల్లో ఎలక్షన్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయటం కానీ, ఆఖరికి మహిళా నాయకులు కార్యకర్తల మీద కూడా లాఠీ ఛార్జీలు చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. అటువంటి విధ్వంసకరమైన ఎలక్షన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి రమారమి 1200 కోట్ల రూపాయలతోటి అమరావతికి ఏ కంపెనీ అయితే డిజైన్ ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారో ఆ కంపెనీతోటి కుప్పం మున్సిపాలిటీకి డిపిఆర్ తయారు చేయించి రాబోయేటటువంటి 100 సంవత్సరాల అవసరాలు తీర్చే విధంగా కుప్పం మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్ధుడై ఉన్నారు. స్ట్రక్చర్ ఉంది పార్టీలో, బూత్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, మండల పార్టీ ప్రెసిడెంట్స్, ఇట్లా ఎవరైతే మొన్న ఎన్నికల ముందు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో, అంటే వాళ్ళ బూత్లో జరిగిన ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో కానీ, మొన్న వాళ్ళ బూత్లో తెచ్చిన మెజారిటీలో కానీ తీసుకొస్తే క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే మనకి ఒక మండలానికి 2 ఉండేటటువంటి పదవులు అవి.
అటువంటి పదవుల్లో కూడా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కి చైర్మన్లుగా చేయటం జరిగింది పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. సో అట్లాగే యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్లకు ఇచ్చారు, బూత్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు ఇచ్చారు. అంటే పర్ఫార్మెన్స్ గ్రౌండ్లో ఉండేటటువంటి పనితీరు ఆధారంగా ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా పార్టీ ఎటువంటి వాళ్ళకైనా అవకాశం కల్పిస్తుందనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అటువంటి మోడల్లో ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎంతోమంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా పదవులు ఇచ్చేటటువంటి పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఇచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు చాలా పర్సనల్గా దాన్ని మానిటర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇచ్చి న్యాయం చేసేటటువంటి విధానంలో పార్టీ వెళ్తా ఉంది. ఖాళీని ఈరోజు ఎన్నిక జరిపి చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉన్న వన్యకుల క్షత్రియ సోదరులకి గౌరవం ఇవ్వాలని చెప్పనేసని సెల్వరాజు గారిని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయటం జరిగింది. దానికి తోటి కౌన్సిలర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచి 6, దాంట్లో ఇంకొక 2 కౌన్సిలర్స్ దాము గారు కానీ సోము గారు కానీ ఇద్దరూ కూడా చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయినా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారో నిరూపిస్తూ వాళ్ళిద్దరూ దాము గారు సెల్వరాజు గారిని ప్రపోజ్ చేస్తే దాన్ని మద్దతు సోము గారు ఇచ్చే ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే అనేది కూడా ఒకసారి అందరికీ తెలియజేసుకుంటూ, మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజు గారి నాయకత్వంలో మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చైర్మన్కి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యతతోటి వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళికలు రూపొందించుకొని దాని చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా వెళ్ళాలని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మే 2వ తారీఖున మోడీ గారి కార్యక్రమం, అమరావతి వస్తున్న కార్యక్రమం అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మున్సిపల్ చైర్మన్ తోటి ఇతర కౌన్సిలర్ అందరితో కూడా కుప్పం మున్సిపాలిటీని ఏ విధంగా చేయబోతున్నాం అనేది ఆయన ఆలోచనల్ని ఏ విధంగా తయారు చేయబోతున్నాను భవిష్యత్తు రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో వాళ్ళతో పంచుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన్ని కలిసి అందరూ ఆశీస్సులు తీసుకొని ఈ కుప్పం అభివృద్ధిలో ఈ 4 సంవత్సరాలు ఒక కీలకమైన దశ అని చెప్పనేసి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 2024కు ముందు ఆయన అభివృద్ధి చేసింది ఒక ఎత్తు అయితే 2024 నుంచి 29 మధ్య చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేయబోతున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు మున్సిపాలిటీలో చేయబోతున్న కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇదే విధంగా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉండాలని, ఆయన వాళ్ళ జీవితాలని మరింత అద్భుతంగా తయారు చేయడానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా గుంటూరు కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా చైర్మన్ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 100% కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, పని చేస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి, ఇతర నాయకులు ఎవరైతే ఈ 3-4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టౌన్ పార్టీ అధ్యక్షులు చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పనేసి కౌన్సిలర్ మిత్రులందరూ చాలామంది పక్క పార్టీ నుంచి వచ్చి, మేము అంతకుముందు తెలుగుదేశమే, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ప్రాణం, చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటికి వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. మా కుప్పం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం, మా జీవితాలు ఈ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావటం జరిగింది. డాక్టర్ సుధీర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మున్సిపల్ చైర్మన్ పదవికి అలాగే కౌన్సిలర్ దానికి రెండింటికి రిజైన్ చేసి ఒక సామాన్య వ్యక్తిగా ఆయన బాటలో నడుస్తానని రావటం జరిగింది. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితేనేమి ఇతర ముఖ్య నాయకులు అందరికి కూడా
పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు అనిత్యం నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాతో ముగ్గురం కలిసి పిఎస్ మునిరత్నం గారు అయితేనేమి, డాక్టర్ సురేష్ గారు అయితేనేమి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చేసిన కృషిని నేను మరవలేను. వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్న ఒక్క రోజులోనే 1,02,00,000 రూపాయలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కానీ వీరి ఏరిన విధంగా ఒక్క రోజులో 1,02,00,000 రూపాయలు ఆదాయం శ్రీకాళహస్తి టెంపుల్ రావడం జరిగింది. నిజంగానే కూడా మీరందరూ ఆలోచించారు, ఎప్పుడు రాదు ఇప్పుడు వస్తూ ఉంది. పంది కుక్కుల్ని ఒక్కలేసి మూసాం కాబట్టి, పంది కుక్కలు చచ్చిపోయాయి కాబట్టి, స్వామివారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, స్వామివారికి కాపాడుకునే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు స్వామివారు డబ్బులు పోతుంది. అదే పాత దాంట్లో అంటే 50% ఇంటికి 50% ఉండిలోకి ఈ రకంగా ఉండేది పాత గవర్నమెంట్. బ్రోకరింగ్ సిస్టమ్ మొత్తం ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. పంది కుక్కలు తీసేటప్పుడు, చెత్త తీసేటప్పుడు ఆడ చెత్త మిగులుతుంది. నేను చెప్తున్నా 10% 5% బ్రోకరేజ్ తప్ప మొత్తం ఎరాడికేట్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లాస్టిక్ మనీ. నేను ముందునే చెప్తా ఉన్నాను, ప్లాస్టిక్ మనీ అని టెస్ట్ తీసుకొస్తా, తిరుమలలో ఏ రకంగా ఉందో తీసుకొస్తా, తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. వచ్చే మే 2వ తేదీ మరి మోడీ గారు అమరావతి రాబోతున్నారు, ఎన్నో శంకుస్థాపన చేయబోతున్నారు, కొత్త ఫండ్స్ ఇవ్వబోతున్నారు. అంతేగాని రాజధాని కూడి పెడుతుందా, రాజధాని గుడ్డలు ఇస్తుందా అనే ఈ చదువులేని మూర్ఖులకి నేను పర్సనల్గా ఇది పంపించండి ఆయన రికార్డింగ్. అయ్యా మధుసూదన్ రెడ్డి గారు రండి, వచ్చి పబ్లిక్లో కూర్చోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏం చేయబోతున్నారో అమరావతికి మే 2వ తేదీ చూడు. రాజధాని కూడు పెడుతుందా, రాజధాని ఆదుకుంటుందా లేదా అనేది మీకు మీ బాస్కి అర్థమవుతుంది. దయచేసి ఇక చదువులేని వాళ్ళకి అర్థం కడితే ఇదే రకంగా ఉంటుంది. కాబట్టి వచ్చే మే 2వ తేదీ నేను మధుసూదన్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేస్తాను. నీకు చేరు పెడతా, వచ్చి కూర్చొని ఏ రకంగా మరి అమరావతిని ముందుకు తీసుకుపోతామో, ఏ రకంగా అమరావతిని పోర్ట్ క్యాపిటల్ చేసి చూపిస్తామనేది వచ్చే మే 2వ తేదీ మీకు కూడా ఇన్విటేషన్ అయ్యా. మీ ఎవరిని చెప్తే పెట్టి చేస్తే మీకు నేను పాస్పోర్ట్ పెడతా, వచ్చి